హలో గైస్, వెల్కమ్ టు కన్నీ ద వ్లాగర్. రియల్ వచ్చేసి మనం ఎక్కడ ఉన్నాం అంటే చిత్రకళ కలాట్స్ లోనే అవుతున్నాం. ఇది వచ్చేసి ఎక్కడ కాదు, సిరిసిల్ల చంద్రంపేట దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఆపోజిట్. ఇక్కడ వచ్చేసి మనకైతే ఫిట్ నుంచి 14 ఫీట్ల దాకానైతే గణేష్ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు వచ్చేసి మహారాష్ట్ర, నాగపూర్, షోలాపూర్, అంతేకాకుండా మనకు రాజస్థాన్ అలాంటి మోడల్ అయితే మనకైతే ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏ విగ్రహం అయినా కానీ ఇక్కడ మేకింగ్ చేసింది అయితే మనకైతే అవైలబుల్ ఉంటది. అంతేకాకుండా మనకైతే రీజనబుల్ ప్రైస్ అయితే నెక్స్ట్ లెవెల్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎట్లెట్లున్నాయి విగ్రహాలు అనేది లుక్ అయితే మనం అయితే చూసేద్దాం. సో గాయస్, ఇక్కడనైతే మనమైతే ఇంకొక మహారాష్ట్ర పీస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకైతే 5 ఫీట్ల దాకానైతే ఉంటుంది గణేష్ అయితే. ఇక్కడ చూసుకుంటే మహారాజా సింబల్ అంటే సింబల్ కి అయితే కూర్చొని అయితే ఉన్నది. అటు ఇటు వచ్చేసి మనకైతే సింహాలు అయితే 2 సింహాలు అయితే ప్రొవైడ్ చేసేసారు. సైడ్ లకు అయితే పిల్లో ఉంది. మొత్తం గ్లాస్ వర్క్ తో నీట్ గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనకైతే ఎక్కడ కూడా మైనస్ లేకుండా మనకు నామం కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకైతే మైనస్ లేకుండానైతే టోటల్ గా అయితే వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా ఆర్చ్ చూసుకున్నట్టయితే మనకైతే మహారాజా చైర్ అయితే చూసుకోవచ్చు. గాయస్, మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఒక మహారాష్ట్ర పీస్ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ గణేష్ వచ్చేసి 4.5 ఫీట్ల నుంచి 5 ఫీట్ల దాకా మధ్యలో అయితే ఉండొచ్చు. అంటే 4.5 ఫీట్ల నుంచి 5 ఫీట్ల మధ్యలో అయితే ఉంటది. ఇక్కడ చూసుకుంటే మొత్తం అయితే మహారాష్ట్ర పీస్. అంతేకాకుండా మనకైతే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అయోధ్య టెంపుల్ అయితే మనకైతే ఆర్చలోనే అయితే మిక్స్ అయిపోయింది. ఇటు చూసుకున్నట్టయితే మనకైతే హనుమంతుడు సైడ్ కి అయితే వచ్చింది. అంతేకాకుండా మనకైతే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే రథం మీద కూర్చున్న గణేష్ అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకైతే మొత్తం గ్లాస్ వర్క్ తో అయితే ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గాయస్, ఇక్కడనైతే మనం అయితే చూసుకోవచ్చు. ఈ గణేష్ వచ్చేసి మనకైతే 6 to 7 ఫీట్స్ అయితే మనకైతే మధ్యలో అయితే ఉంటది. అంతేకాకుండా ఇక్కడ మనకి చూసుకుంటే బాడీ అయితే మొత్తం కలరింగ్ వర్క్ తో అయితే ఇచ్చేసారు. ఇక్కడ మనకి హెడ్ వర్క్ చూసుకుంటే మొత్తం గజేంద్రుని ఆకారం అయితే మనకైతే కలర్ అయితే సేమ్ ఇచ్చేసారు. అంతేకాకుండా మనకైతే కిరీటం వర్క్ వచ్చేసి మొత్తం సిల్వర్ కలర్ తో అయితే వచ్చేసింది. అంతేకాకుండా ఇక్కడ మనకు స్పెషాలిటీ ఏంటంటే మనకైతే ఇది వెంకటేశ్వర స్వామి అవతారంలోనైతే ఉన్నదని మనమైతే చెప్పుకోవచ్చు. మనకు విగ్రహం నామం చూసుకుంటే కూడా తెలుస్తుంది మనకైతే. గాయస్, మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గణేష్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే 5 to 6 ఫీట్స్ మధ్యలో అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనకైతే జ్యువెలరీ వర్క్ టోటల్ గానైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. మనకైతే మొత్తం జ్యువెలరీ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కమ్మలు గాని, ఇక్కడ తొండ మీద వర్క్ చూసుకుంటే ఒకసారి మొత్తం సిల్వర్ వర్క్ తోనైతే ఇక్కడ పంచెక్ గాని, ఇక్కడ కడియాలు గాని, ఇక్కడ మనకు వడ్డానం గాని, ఇక్కడ మనకు నగాలు గాని ఇవి చూసుకున్నట్టయితే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ లోనైతే మనకైతే ఫినిషింగ్ నీట్ గా అయితే ఇచ్చేసారు. గాయస్, ఇక్కడ మనం ఒక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే చూసుకోవచ్చు. ఈ విగ్రహం వచ్చేసి మనకైతే 13 నుంచి 14 ఫీట్ల మధ్యలో అయితే ఉండొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే మీద బ్యాక్గ్రౌండ్ ఆర్చులను అయితే మనకైతే కృష్ణుడు, ఇటు చూసుకుంటే కింద చూసుకున్నట్టయితే మనకైతే మీరాబాయి అయితే ఇక్కడనైతే మనకు 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా వినాయకుడు చూసుకుంటే మనకైతే ఇట్లా కూర్చున్న అంటే సింహాసనం మీద కూర్చున్న సిట్టింగ్ టైప్ అయితే మనకు ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పంచ వరకు అయితే నెక్స్ట్ లెవెల్ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో డిజైనింగ్ అయితే వచ్చేసింది మనకైతే ఇక్కడ. అంతేకాకుండా మనకు తొండ మీద చూసుకుంటే మొత్తం సిల్వర్ వర్క్ అయితే టోటల్ గా ఫినిష్ అయితే అయిపోయింది. అంతేకాకుండా మనం మీద చూసుకున్నట్టయితే కిరీటం అయితే గోల్డ్ వర్క్ తోని నెక్స్ట్ లెవెల్ లుక్. గాయస్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకైతే 8 నుంచి 9 ఫీట్ల మధ్యలో అయితే మనకైతే గణేష్ అయితే ఉంటది. ఈ గణేష్ మనకైతే టోటల్ గా చెప్పాలంటే తామర పువ్వు మీద అయితే కూర్చొని ఉంది మనకైతే. అంతేకాకుండా జ్యువెలరీ వర్క్ అయితే టోటల్ గా కంప్లీట్ అని చెప్పుకోవచ్చు మనమైతే. ఇక్కడ చూసుకుంటే మనకైతే మొత్తం సిల్వర్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. తొండ మీద కూడా మొత్తం వర్క్ అయితే కంప్లీట్. గాయస్, ఇక్కడనైతే మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అంటే మహారాష్ట్ర మోడల్ అనేది ఒకటి చూసుకోవచ్చు. మనకొచ్చేసి విగ్రహం వచ్చేసి 4.5 నుంచి 5 ఫీట్ల మధ్యలో అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఎలుక మీద కూర్చున్న గణేష్. మనం అయితే ఇప్పటికి ఇన్నిసార్లు వీడియో తీసాం. మనకైతే ఎలుక మీద కూర్చున్న గణపతి అయితే ఇప్పటికైతే మనకైతే దర్శనం అయితే ఎన్నడూ కాలేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకైతే ఎలుక మీద కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి మల్టీ కలర్ తో అయితే మనకైతే వచ్చేసింది. గాయస్, ఇక్కడనైతే మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే మహారాజా సింబల్ లకి అయితే కూర్చున్న గణేష్ అయితే. అంతేకాకుండా మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మల్టీ కలర్ లతో అయితే వచ్చేసింది. అంతేకాకుండా జ్యువెలరీ వర్క్ అండ్ సిల్వర్ వర్క్ అయితే మనకైతే టోటల్ గా కంప్లీట్. ఈ గణేష్ వచ్చేసి 5 ఫీట్ల మధ్య నుంచి 6 ఫీట్ల దాకానైతే ఉంటది. గాయస్, మనమైతే ఇక్కడ ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకైతే 6 ఫీట్ల నుంచి 7 ఫీట్ల మధ్యలో అయితే ఉంటది. అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే విత్ స్టాండ్ తోనైతే. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకైతే సైడ్ కి అయితే ఆవు దూడ అయితే వచ్చేసింది. అంతేకాకుండా గణేష్ అయితే మనకైతే కొంచెం క్రాస్ లో బండ్ల కుప్ప అంటే రాళ్ళ కుప్ప మీద కూర్చున్నట్టు అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే అంతా ఏం లేదు. క్రియేటివ్ అయితే జస్ట్ గా బ్యాక్గ్రౌండ్ అవుతుంది.
ఇదైతే సింపుల్ గా ఉంది. ఎవరికైనా సింపుల్ గా కావాలంటే ఇక్కడికైతే మీరు వచ్చి దీన్ని అయితే తీసుకెళ్ళచ్చు.